ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వినికిడి సమస్యతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా యంత్రాలు పంపిణీ చేయడం సంతోషకరమని పరిపూర్ణానంద సరస్వతి, డాక్టర్ తోట వెంకట సర్వరాయుడు, మట్టి శ్రీనివాస్, సిహెచ్ శివకుమార్లు పేర్కొన్నారు. కాకినాడలోని కాపు కళ్యాణ మండపంలో దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్, తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో ఉచిత వినికిడి మిషన్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపూర్ణానంద సరస్వతి, డాక్టర్ తోట వెంకట సర్వరాయుడు, మట్టి శ్రీనివాస్, సిహెచ్ శివకుమార్లు పాల్గొని మాట్లాడుతూ పలు జిల్లాల్లో తమ సంస్థ ద్వారా సేవలు ప్రారంభించామని, రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 11,000 మందికి వినికిడి యంత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో వినికిడి సమస్య ప్రమాదంగా మారిందన్నారు. అలాంటి బాధితులకు వినికిడి యంత్రాలను అందజేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19 క్యాంపులు నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడలో 2వ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం 300 మందికి వినికిడి మిషన్లు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎంహెచ్ఓ నాయక్, ఉమా మనోవికాస కేంద్రం సెక్రటరీ పెద్దిరెడ్డి, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గట్టి సుబ్బారావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ చీడుపూడి సుధాకర్, దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ కోఆర్డినేటర్లు అనపర్తి వెంకటేష్, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే మన తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో వారికి వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా అంటే చెవులు వినపడట్లేదంటే నార్త్ ఇండియా ఏంటి, సౌత్ ఇండియా ఏంటి, ఎవరికైనా ఉంటాయి. వినపడని వాడికి ఏ ఇండియా అయినా కాబట్టి వాటికి వినపడేలా చేస్తే ఆ తర్వాత సౌత్ ఇండియా నార్త్ ఇండియా తర్వాత ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి సేవలు అందిస్తున్నటువంటి సంస్థని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు చేసే ఈ కార్యక్రమానికి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, అలాగే దీన్ని వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలైతే వాళ్ళు ఇంకా జీవితంలో ఉన్నత స్థితి ఎదిగి వాళ్ళు మళ్ళీ ఇలాంటి సమస్య మీద వాళ్ళు ఒక సంస్థని నెలకొల్పుకునో లేకపోతే వాళ్ళు ఇలాంటి సంస్థలతో అనుసంధానమయ్యో వాళ్ళు కొన్ని వందల మందికో వేల మందికో ఒక ఆసరాగా నిలబడాలని ఫౌండేషన్ వారు ఈ వినికిడి గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎంతో మొత్తంలో మీటింగ్ మొత్తం స్టేట్ మొత్తం మీద ఈ 10,000 మందికి మీరు ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. 10,000 మంది ఇక్కడ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఈ మిషన్స్ ద్వారా తిరిగి వారికి మెడికల్ శక్తిని ప్రసాదించినట్టే ఇది భగవంతుడు మంచి ఆలోచన ఇవ్వడం జరిగింది. ప్రపంచంగా ఆగినాక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంస్థలు ముందుకు వెళ్దాము. వీళ్ళు ఒక మంచి భోజనంతో వీళ్ళ ద్వారా సమాజాన్ని సేవ చేయాలి. అధిగమించాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి పేరు మీద 2018లో ఈ యొక్క దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు వినికిడి సమస్యతో వారి కుటుంబంలో వినికిడి సమస్య ఉన్నటువంటి పిల్లలు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న షాపులో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి దీని మీద అవగాహన లేకపోతే అవగాహన ఉన్నా కూడా కొనుగోలు చేసే శక్తి లేక మా పిల్లలకి వినికిడి మిషన్ పెట్టకుండా అట్లా వదిలేస్తున్న వల్ల మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని దుర్భరమైన చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అదే కానీ వాళ్ళకి మంచి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ కానీ పెట్టినట్టయితే 95% లోపు వినికిడి దెబ్బతిన్న వాళ్ళకి మంచి మిషన్ పెడితే నార్మల్ స్టూడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము అదేవిధంగా చాలా స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి కూడా అనేక రకాల సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా వాళ్ళ దివ్యాంగులు ముందుకు నడుస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ ఇంపైర్డ్ ఎవరైతే వినికిడి రూపం ఉంటుందో అలాంటి పిల్లలందరికీ కూడా అన్ని రకాల ఎడ్యుకేషన్ సపోర్ట్ అన్నీ కూడా ఉన్నాయి. స్పెషల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా సాధారణ పిల్లలతో పాటు చదివించాలి. అలాగే వాళ్ళకు ప్రత్యేకంగా ఉద్యోగాలలో కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక చక్కటి జీవితాన్ని కట్టడానికి మీరందరూ కూడా వాళ్ళకు సహాయం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.